కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. శ్రీ చిన్నూరు సుదర్శన మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న 13వ కథ అమ్మ సంతకం. విందాము మరి. ఈ రోజుల్లో తల్లిదండ్రులందరికీ కూడా చక్కగా సంతకం పెట్టడం వచ్చు. అలా సంతకం పెట్టడం రాని తల్లులు ఈ ప్రపంచంలో ఇంకా ఎందరో ఉన్నారు. మరి ఈ కథలో అమ్మ సంతకం నేర్చుకుందో లేదో, ఎవరు ఆమె నేర్చుకునేలా ప్రయత్నం చేశారో తెలుసుకుందాం. కథ పేరు అమ్మ సంతకం. వరంగల్ జిల్లాలోని దామెర అనే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల జిల్లాలోనే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పాఠశాల. ఇందులో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత పదవులలో ఉద్యోగాలు చేస్తూ తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి ఎన్నో ప్రశంసలు అందుకుంటూ పాఠశాల యొక్క కీర్తిని ప్రపంచ పట్టణంలో ప్రకాశవంతం చేస్తున్నారు అనడం అతిశయోక్తి కాదు. ఊళ్ళోని ప్రజలంతా 100% అక్షరాస్యులు, అంటే అంతా చదువుకున్న వాళ్లే. దాంతో ప్రజలు అన్ని రంగాలలోనూ ఆరితేరారు. వ్యవసాయ రంగమే ఆ ఊరికి ప్రధానమైనటువంటి ఆధారం, అంటే ఊపిరి అన్నమాట. అయితే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చూద్దాం. ఆనాడు దామెర పచ్చి పల్లెటూరు. ఆ ఊరికి సరి అయిన రోడ్డు కూడా ఉండేది కాదు. మెయిన్ రోడ్డుకి ఆ ఊరు చాలా దూరం. బళ్ళు వెళ్లే మార్గం తప్ప వేరే మార్గమే లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఆ దారంతా బురదమయమైపోయి అల్లాడిపోయేది. ఇక ఆ ఊళ్ళో ఒకే ఒక ఉపాధ్యాయుడున్నటువంటి పాఠశాల పరిస్థితి అంతే సంగతులు. పచ్చగడ్డి తినేటువంటి పశువులన్నీ కూడా ఆ పాఠశాలలోకి వచ్చి విశ్రాంతి తీసుకునేవి. అయితే కౌసల్య టీచర్ వచ్చాక ఆ పాఠశాల యొక్క రూపురేఖలన్నీ ఎంతగానో మారిపోయాయి. ఆమె అదే ఊళ్ళో నివసించేది. పిల్లలకు పాఠాలు చెప్పడమనే వృత్తి ఆమెకు ఆరో ప్రాణం. ఆమె అసలు ఏనాడు సెలవు పెట్టిందే లేదు. ఎంతగా బురదమయమైపోయిన బాటైనా సరే చెప్పులు చేత్తో పట్టుకుని చిరునవ్వుతో నడుస్తూ పాఠశాలకు వచ్చేసేది. ఆమె కార్యదేశం చూడగానే పిల్లలకి ఎంతో హుషారు కలిగేది. బడి ప్రాంగణం అంతా శుభ్రం చేసేసేవాళ్లు. శీతాకాలం లేదు, వానాకాలం లేదు, ఏ కాలమైనా సరే నియమానుసారం పాఠాలు సవ్యంగా జరగడం చూసి ఆవిడ ఎంతగానో సంతోషపడేది. ఊళ్ళో పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించేసేవాళ్లు. అది ఆవిడకెంతో సంతృప్తినిచ్చేది. ఆమె కృషి వల్ల పిల్లల సంఖ్య పెరగడంతో ఏకోపాధ్యాయ పాఠశాల, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆ ఒక్క ఉపాధ్యాయుడే ఆ పాఠశాలలో విద్యార్థులందరికీ పాఠాలు చెప్పాలన్నమాట. అటువంటి ఏకోపాధ్యాయ పాఠశాల కాస్త ప్రైమరీ పాఠశాలగా అభివృద్ధి చేశారు అధికారులు. తరగతి గదులు పెరిగాయి. ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఇంతమంది విద్యార్థులకి బోధించాలి అనే నిష్పత్తి ప్రకారం 3 ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో నియమింపబడ్డారు. అప్పుడప్పుడు 2 టీచర్లు సెలవు పెట్టినప్పటికీ కౌసల్య టీచర్ ఒక్కతే అన్ని తరగతులు చూసుకుంటూ ఆ రోజు పాఠశాలను నిర్వహించేది. ఆ రోజు 3వ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంచుతోంది కౌసల్య టీచర్ తరగతి గదిలో. ప్రకాశం అంటూ పిలిచి కార్డు అందివ్వబోతుంటే వేలిముద్ర అంటూ మిగతా పిల్లలు తమ ఎడంచేతి బొటన వేలిని నృత్య భంగిమలో చూపిస్తూ ఏడిపించసాగారు ప్రకాశాన్ని. సైలెన్స్ అంటూ కౌసల్య డస్టర్తో బల్ల మీద మోదింది. ప్రకాశం వైపు చూసింది. ఏ క్షణాన్నైనా సరే బ్రద్దలైపోయే కన్నీటి కుండలా ఉంది అతని ముఖం. అది చూసి కౌసల్య టీచర్ హృదయం ద్రవించిపోయింది. ప్రకాశాన్ని తన గుండెలకు హత్తుకుని వీపు తట్టింది. ప్రోగ్రెస్ కార్డు చేతిలో పెట్టింది. కార్డు తీసుకుని తల దించుకుని వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు ప్రకాశం. కార్డు తన బ్యాగులో పెట్టుకోబోతుంటే టపటపా కన్నీటి చుక్కలు బ్యాగ్ మీద రాలాయి. ఆ దృశ్యం చూసిన కౌసల్య హృదయం చెలించిపోయింది. 3వ తరగతిలో 10 మంది విద్యార్థుల్లో ప్రకాశం మినహా అందరు పిల్లలు తమ తల్లిదండ్రుల సంతకాలతో ప్రోగ్రెస్ రిపోర్ట్లు తిరిగి తెచ్చిస్తారు. ప్రకాశం బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లికి చదువు రాదు. ఒక్కగానొక్క కొడుకు ప్రకాశాన్ని కూలీ నాలీ చేసుకుంటూ చదివిస్తోంది ఆమె. ప్రోగ్రెస్ కార్డులో ఆమె వేలిముద్ర వేస్తుంది. ఆమె అలా వేలిముద్ర వేస్తుందనే ప్రకాశాన్ని ఇప్పుడు పిల్లలందరూ ఏడిపిస్తున్నారు. ఒక టీచర్గా తన బాధ్యతను భుజాన్ని వేసుకుంది కౌసల్య టీచర్. పిల్లలు, ఈ రోజు నా కథ చెప్తాను, వింటారా మీరు అంటూ క్లాస్ అంతా చూసింది ఆమె. కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ కౌసల్య టీచర్ చెప్పే కథ అంటే ఎస్ టీచర్ అంటూ పిల్లలంతా ముక్త కంఠంతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. నిశ్శబ్దంగా చేతులు కట్టుకున్నారు. కౌసల్య టీచర్ ఒక్క క్షణం ప్రకాశం వంక దృష్టి నిలిపి నెమ్మదిగా ఇలా అంది. నేను 8వ తరగతి క్లాస్లో ఫస్ట్ వచ్చాను. అప్పుడు ప్రభుత్వం నాకు 100 రూపాయలు బహుమతిగా పంపింది. అప్పట్లో అది చాలా ఎక్కువ డబ్బు అన్నమాట. మా నాన్నగారి 1 నెల జీతంతో సమానం.
తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి రసీదులో సంతకం పెట్టి డబ్బు వారం రోజుల్లోగా తీసుకువెళ్ళండి, లేదా డబ్బు ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది అని మా హెడ్ మాస్టారు నన్ను హెచ్చరించారు. మా నాన్నగారేమో క్యాంపుకి వెళ్ళారు. నెల రోజులకు కానీ తిరిగి రారు. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. మా అమ్మకేమో సంతకం రాదు. ఆమె వేలిముద్రే వేసేది మరి అంటూ మరొకసారి ప్రకాశం వంక చూసింది కౌసల్య టీచర్. ప్రకాశం కూడా శ్రద్ధగా వింటున్నాడు. టీచర్లో మరింత ఉత్సాహం కలిగింది. తిరిగి చెప్పడం ప్రారంభించింది. అమ్మ వేలిముద్ర వేయడం నాకు మీలాగే నామోషి అనిపించింది. అమ్మ చక్కగా వాకిట్లో ముగ్గులేస్తుంది. ఆ ముగ్గుల్లోని మెలికల్లో అక్షరాలు దాక్కున్నాయమ్మా అని నేను అమ్మకి వివరంగా చూపించాను. అమ్మ సంతకం చేసి అందులోని అలాగే అమ్మ పేరుని సంతకంగా చేసి అందులో మెలికలన్నీ కూడా అమ్మకి చూపించాను. అంతే, మా అమ్మ 2 రోజుల్లో సంతకం నేర్చేసుకుంది. బడికి తీసుకెళ్లాను. అమ్మ సంతకం చేయడం చూసి హెడ్ మాస్టర్ ఎంతగానో నన్ను మెచ్చుకున్నారు. అనగానే పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ప్రకాశం ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా చప్పట్లు కొడుతున్నాడు. కౌసల్య టీచర్ తన శ్రమ కొంతవరకు ఫలించింది అనుకుంది. పిల్లలు, వేలిముద్ర అంటే అంత చులకనగా చూడొద్దు. వేలిముద్ర చాలా విలువైంది. ఆ దస్తావేజుల్లో వేలిముద్ర వేస్తేనే ఒప్పుకుంటారన్నమాట. సంతకాన్ని కాపీ కొట్టి అలాంటి సంతకం చేయొచ్చేమో గాని ఒకరు వేసిన వేలిముద్ర లాంటిది మరొకరెవ్వరూ వెయ్యలేరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ 2 వేలిముద్రలు ఒక్కలా ఉండవు కాబట్టి అంటూ వేలిముద్ర యొక్క ప్రాముఖ్యతను చెబుతుంటే కార్యాలయ సహాయకుడు సంక్రాంతి సెలవుల నోటీసు పట్టుకొచ్చాడు. టీచరు రేపటి నుంచి సెలవులు అని చదివి వినిపించింది. పిల్లలందరూ ఎంతో సంతోషంగా పుస్తకాలు సర్దుకుంటుంటే బడి గంట మ్రోగింది. సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి పాఠశాల ప్రారంభమైంది. కౌసల్య టీచర్ 3వ తరగతి పిల్లల దగ్గర నుంచి ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకుంటూ ప్రకాశం దగ్గరికి వచ్చింది. ప్రకాశం ఆత్మవిశ్వాసంతో తన ప్రోగ్రెస్ కార్డు అందజేశాడు. తన ప్రయత్నం ఫలించిందా అనే ఆతృతతోటి ఆమె కార్డు తెరిచి చూసింది. తన ఆనందాన్ని ప్రకాశం చెబుతుంటే మిగతా పిల్లలతో పంచుకోవాలని ముందుగా కార్డు తెరిచి పిల్లలందరికీ చూపించింది. కార్డులో ప్రకాశం అమ్మగారి వేలిముద్ర లేదు, సంతకం పెట్టింది ఆవిడ. పిల్లలంతా చప్పట్లతో జేజీలు పలికారు. టీచర్, ఆ రోజు మీరు చెప్పాక నేను మా అమ్మతో సంతకం నేర్చుకోమ్మా అన్నాను. నాకు పెన్ను పట్టుకోవడమే చేత కాదురా అంది. నేను ఒక రోజంతా అన్నం తినకుండా మొండికేసి నా పంతం నెగ్గించుకున్నాను. అమ్మ సంతకం నేర్చుకుంది అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు ప్రకాశం. టీచర్, పెద్దయ్యాక ఇలాగే మా ఊళ్ళో అందరికీ చదువు నేర్పిస్తాను అన్నాడు ప్రకాశం. కౌసల్య టీచర్ ప్రకాశాన్ని దగ్గరగా తీసుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. అది చూసి మిగతా పిల్లలంతా మేం కూడా ప్రకాశంలాగా సంతకం చేయడం రాని వాళ్ళందరికీ సంతకం నేర్పిస్తాం టీచర్ అంటూ ఒకే కంఠంతో పలికారు. ఆ ఫలితమే నేడు దామెర అనగానే అమ్మ సంతకం గుర్తుకొస్తుంది. ఆ స్ఫూర్తితో గ్రామం పూర్తిగా అక్షరాస్యత సాధించింది. అక్షర జ్ఞానం వల్ల గ్రామం అన్ని రంగాల్లోనూ ఆరితేరింది. ఈ సంవత్సరానికి గాను మన దేశంలో ఉత్తమ గ్రామంగా అవార్డు పొందింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి 13వ కథ అమ్మ సంతకం విన్నారు. ఈ కథ విశ్వకర్మ చైతన్య మాసపత్రిక సెప్టెంబర్ 2018వ సంవత్సరంలో ప్రచురితమైంది. చూసారా, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు చేయవలసినటువంటి పనిని ఒక అందమైన కథగా బోధించినప్పుడు దానిలో ఉన్న నీతిని ఆ పిల్లలు కనుక గ్రహిస్తే 10 ఏళ్ల తర్వాత ఆ గ్రామం అంతా ఉత్తమ గ్రామంగా పేరు తెచ్చుకునే స్థాయికి ఎదిగిందంటే ఉపాధ్యాయుని యొక్క శక్తి ఎటువంటిదో అర్థమైంది కదా. ఇంత చక్కని కథ అందించిన శ్రీ చెన్నూరు సుదర్శన మావయ్య గారికి మన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో వారు రచించిన 14వ కథ అమ్మమ్మ తాతయ్య అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.